పరిపాలన కావాలని, ప్రజల కష్టాల్లో ఉంటే భరోసా భద్రత ఇచ్చే నాయకులు కావాలని ఆనాడు మీ అందరి కష్ట ఫలితంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గడిచిన 2 సంవత్సరాల 5 నెలల నుంచి అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళ ప్రతి పేదవాడికి అందిస్తున్న సంగతి మీకు తెలుసు. దాంట్లో భాగమే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, సన్న బియ్యం ఇచ్చిన, తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన, ఆడబిడ్డకి ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన, పేదోడి పిల్లలకి 40% డైట్ ఛార్జీలు, ఆడపిల్లలకు 200% కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చిన, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన, ఇలా ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా పేదవాడి కష్టం తెలిసిన మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,18,000 కోట్లు అప్పు చేసిన అప్పుని మేమేమి చేయగలుగుతామని కాళ్ళు ఆరదాపకుండా ఉన్న దాంట్లో పేదవాడికి భద్రతని భరోసాని కల్పిస్తూ రైతుని రాజును చేస్తూ